దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యకి స్తోత్రం చెబుదాం, బిగ్గరగా మంచిగా చెబుదాం, హల్లెలూయా. గత వారం ప్రారంభించాం కీర్తనల గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలు. కీర్తనల గ్రంథంలో పరిశుద్ధుల ప్రార్థనలు అనే అంశాన్ని మనం ప్రారంభించాం. మొట్టమొదటి ప్రార్థన పోయిన వారం నేర్చుకున్నాం. ఎంతమంది గుర్తుంది? దేవుని సన్నిధి కాంతి మన మీద ప్రకాశింప చేయాలని మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన కీర్తనల గ్రంథంలో భక్తులు చేసిన శ్రేష్టమైన ప్రార్థనలో రెండవది 5వ కీర్తన 8వ చరణం. యెహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. చాలండి. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గము నాకు స్పష్టముగా కనుపరచుము. దావీదు చేసిన ప్రార్థన ఇది కూడా. ఏమి చేస్తున్నాడంటే, అయ్యా నీ నీత్యానుసారముగా నన్ను నడిపించు. దేని ప్రకారం నడిపించాలట? నీత్యానుసారం అంటే నీతిని బట్టి, నీతిని అనుసరించి, నీ నీతిని అనుసరించి నడుచుకునే ఆ కృప నాకు దయచేయి నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున చాలా మంది ఫాలో అవుతున్న, అనుసరిస్తున్న, వెంబడిస్తున్న, కొనసాగిస్తున్న నీతి ఏంటంటే దైవ నీతి కాదు, దైవికమైన నీతి కాదు, దేవుని నీతి కాదు. ఏ నీతి చెప్పండి? మనుష్యుల నీతి. ఏ నీతి? మనుష్యుల నీతి. ఆలోచన చేయండి. ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళు చేసే పనులలో కానీ, మాట్లాడే మాటల్లో కానీ, వెళ్ళే మార్గాలలో కానీ వాళ్ళ ఆలోచన విధానం అంతా ఎట్లా ఉంటుందంటే, దేవుడు ఏమనుకుంటాడో, దేవుని మార్గాలు ఏవో పరిశోధన చేద్దాం, ఆలోచన చేద్దాం, దాని ప్రకారం నడుచుకుందాం అని ఎవరు అనుకోవటం లేదు. అందరు కూడా ఏమనుకుంటున్నారంటే, నా తోటివాడు ఎట్లా నడుస్తున్నాడు, వాడు ఎలా చేస్తున్నాడు, వాడు ఎలా ఆలోచిస్తున్నాడు, వాడు ఎలా వెళుతున్నాడని మనుష్యుల నీతిని, వారి అడుగు జాడలను వెంబడిస్తున్నారు తప్ప దేవుడు ఏమి చెప్పాడు, మనం ఏమి చేయాలి, ఆయన నీతి ఏంటనేది గ్రహించలేని ఒక దౌర్భాగ్య పరిస్థితి అన్యుల సంగతి మనకెందుకు కానీ మనలోనే ఉంది. ఈ రోజున చాలా కీలకమైన పాఠం ప్రార్థన ఏంటంటే, లోకము నుంచి వేరు చేయబడిన వాడు ఇలాంటి ప్రార్థన చేస్తాడు. ఎలాంటి ప్రార్థన? అయ్యా నీ నీత్యానుసారముగా నన్ను నడిపించయ్యా. ఈ ప్రార్థన చేయాలంటే ఒక దమ్ము ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి, ఒక ఆత్మీయ పరిపక్వత ఉండాలి, ఒక స్టాండర్డ్ ఉండాలి. ఎందుకు? అన్ని రకములైన నీతులను విసర్జించి దైవ నీతినే పరమావధిగా భావించిన వాడు మాత్రమే దేవుని నీతిని వెదకగలడు, దేవుని నీతిని కోరగలడు, ఆ నీతిని బట్టి నడవాలని ఆశించగలడు, ప్రార్థన చేయగలడు. లేకపోతే ప్రభువా నీ నీత్యానుసారంగా నడిపించనే ఒక ఆలోచన కూడా కనీసం పుట్టడం అసంభవం. ఈరోజున చాలా మంది లోకాచారాలలో, లోకాలోచనలలో, లోక మర్యాదలలో, లోక మూలపాఠములలో కొనసాగుతూ దానికి వారు నీతి అని పేరు పెట్టుకున్నారు. లోకపు మూలపాఠములలో నుండి విడుదల కాకుండా దేవుని నీతిలోనికి నడవడం ఒక వ్యక్తి అసాధ్యం. ఇంకా దేవుని విధానంలోనికి రాకుండా, దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆచారములలోనికి రాకుండా మనుష్యుల సంగతుల గురించి ఆలోచిస్తూ అదే దైవ నీతిని భావిస్తూ భ్రమపడుతున్న పరిస్థితులు సంఘంలో కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మనకు అత్యవసరమైన ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధాత్ముడా దైవ నీతి నాకు నేర్పించండి, ఆ నీతిని బట్టి నన్ను నడిపించండి, నీ మార్గమును నాకు వివరించండి అని కోరుకొనగలిగిన మంచి మనస్సు రావాలి. లేకపోతే చాలా కష్టం మన ఆధ్యాత్మిక జీవితం.
అర్థమైందా? మన ఇష్టానుసారంగా మనం చేస్తూ అదే నీతి అనుకుంటే, అదే నీతి కాబోలు అనుకుంటే చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నట్టే లెక్క. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని నీతిని వెంబడిస్తే మనుషుల నీతిని నువ్వు ఇష్టపడవు. అందుకని యేసయ్య చెప్పాడు, మొదట చెప్పండి, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి. యూ హ్యావ్ టు సీక్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతిని వెదికేవానిగా, దేవుని యొక్క నీతిని అన్వేషించేవానిగా, దేవుని యొక్క నీతిని ధర్మశాస్త్రమందు కనుగొనేవానిగా, ధ్యానించేవానిగా, దాని ప్రకారము గైకొనే వ్యక్తిలా నువ్వు మారాలి. అది నిత్యానుసారంగా నడవడం అంటే, నిత్యానుసారమైన ఆలోచనలు అంటే అది. యేసు ప్రభు దగ్గరికి ఒక రోజున పేతురు గారు వచ్చి, అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఒక 3 సార్లు 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే, యేసయ్య చెప్పాడు, 7 మారుల మట్టుకే కాదు నాయన, 77 మారుల మట్టుకు అన్నాడు. యూదులు ఆ రబ్బీ మీన్స్ బోధకులు, యోధా బోధకులు, వాళ్ళ ప్రసంగాలలో చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తిని 3 సార్లు కంటే ఎక్కువగా క్షమించాల్సినటువంటి అవసరం లేదు, చాలు, 3 times చాలు, 3 సార్లు క్షమిస్తే సరిపోద్ది. అదే మనకి లెవెలు, అదే మనకి పరిధి, అది క్రాస్ అయితే క్షమించాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అయితే పేతురు ఇంకొంచెం ముందడిగేసి, ఎందుకంటే యేసయ్యతో నడుస్తున్నాడు కదా, 3 కాదులే, సంపూర్ణమైన సంఖ్య 7 కదా అని 7 అని చెప్తా ఉన్నాడు యేసయ్య దగ్గర. 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అంటే, పేతురు యొక్క నీతి పరిసయ్యుల నీతి కంటే మించింది ఉన్నట్టుగా ఉంది, కానీ చెప్పండి, దైవ నీతి స్థాయికి రాలేదు. పరిసయ్యులు 3 అంటున్నారు, నేను 7 అంటే బాగుంటుందేమో అనుకున్నాడు. దేవుడు ఆ విషయాన్ని బట్టి గణపరుస్తాడేమో అనుకున్నాడు. అదే నీతిగా పోలని భ్రమపడ్డాడు. కానీ యేసయ్య చెప్పాడు, 7 మారుల మట్టుకైతే సరిపోదు, అవసరమైతే 77 మారుల మట్టుకు. స్తోత్రం చెప్పండి. 77 మారుల మట్టుకు, 70 మారుల మట్టుకు అనే దానికి వివరణ గమనిస్తే, ఈ 70 × 7, 7 ఏళ్ళు 49 అంటే 490 సార్లు అని ఒక వివరణ. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎలా ఉందంటే 70 times 7 అని ఉంది. 70 times 7 అని ఉంది. అంటే లెక్కలు తెలిసిన వాళ్ళకి అర్థమైంది, 7 to the power of 70 అంటే 7 × 7 × 7 × 7 × 7 అని 70 సార్లు 7 రాసి వాటి మధ్యలో ఇంటూ పెడితే హెచ్చ వేస్తే ఎంత వస్తుందో అంత, అంటే ఇన్ఫినిటివ్. ఇక క్యాలిక్యులేటర్ కూడా అందదు అది. 2 రకాలైన వివరణలు ఉన్నాయి. మొత్తానికి దేవుని నీతి ఏంటయ్యా అంటే, అది అపరిమితమైనది. స్తోత్రం చెప్పండి. పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మించని ఎడల నువ్వు దైవ నీతిలోనికి రానట్టే, దేవుని రాజ్యంలోనికి రానట్టే, ఆయన రాజ్యంలోనికి ఇంకా ప్రవేశించినట్టే. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ నీత్యానుసారముగా నన్ను నడిపించండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీ నీతిని బట్టి నడవడం నాకు ఆలోచన చెప్పండి. ఎందుకు ఈ ప్రార్థన చేశాడు దావీదు అని మనం ఆలోచన చేస్తే, 4వ వచనం నుంచి ఆ పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావయ్యా, చెడుతనముకు నీ యొద్ద చోటు లేనే లేదయ్యా. ఎందుకంటే దావీదు చుట్టూ ఉన్న ప్రజలను గమనించినప్పుడు దావీదుకి అర్థమైన విషయం ఏంటంటే, ప్రజలలో చెడుతనం ఏలుబడి చేస్తా ఉంది. అర్థమైందా? దావీదు జీవితం చుట్టూ అల్లుకున్న ప్రజల జీవితాలు ఎట్లా ఉన్నాయి అంటే, దుష్టత్వం ఏలుబడి చేస్తా ఉంది. వీళ్ళందరం చూసినప్పుడు దావీదు అనుకుంటా ఉన్నాడు, ఈ మనుషులలో, వీరి ఆలోచనల్లో, వీరి విధి విధానాలలో, వీరు చేసే పనులలో ఇంత దుష్టత్వం దాగి ఉందే, నేను ఎలా భక్తి చెయ్యాలి, నేను ఎలా జీవించాలి, చాలా బాధాకరమైన పరిస్థితి వచ్చేసిందే అని, ప్రభువా ఆ దుష్టులతో పాటు నన్ను కూడా ఒక దుష్టునిగా ఎంచొద్దు, ఆ దుష్టుల వంటి ఆలోచనలు నాకు వద్దు నాయనా, ఆ దుష్టత్వం చూచి నువ్వు ఏమాత్రం కూడా ఇష్టపడే దేవుడు కానే, ఆనందించు దేవుడు కానే కాదు, చెడుతనము నీ వద్ద చోటు లేదు, చెడుతనానికి. స్తోత్రం చెబుతాం గట్టిగా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చెడుతనమునకు దేవుని యొద్ద చోటు లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెడుతనమునకు దేవుని యొద్ద చోటు లేదు. దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ద వికెడ్నెస్.
చెడుతనానికి దేవుని యొద్ద స్థలము లేదు, చోటు లేదు, అది ఏమాత్రం కూడా సమీపించలేదు. ఎందుకంటే కొంచెమైనా చెడుతనం లేని పరిశుద్ధుడు ఆయన. స్తోత్రం చెప్పండి. అగ్ని జ్వాలామయములైన నేత్రములు కలిగిన వాడు. ఆయన యొద్ద చెడుతనము నివసించుట అసాధ్యం. చెడుగా వ్యవహరిస్తూ నేను దేవునితో ఉన్నాను కదా, నేను దేవుని బిడ్డనే కదా అని అనుకోవటం చాలా వెర్రితనం. డేవిడ్ గారు, ఈరోజు మనకి ఏమి నీతి కావాలి? ప్రభువా, దుష్టులతో కలిసి నేను ఆనందించే వ్యక్తినిగా ఉండకూడదు, దుష్టత్వం నా మది పొరల్లో నింపుకునేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. నేను నీ నీత్యానుసారముగా నడవగలిగే కృపలోనికి నడిపించయ్యా. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మొదటి కీర్తనలో వ్రాయబడిన మాట, మొట్టమొదటి పదం, దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండే స్థలమున. చూడండి, దావీదు మొదటి కీర్తనలోనే తన వేర్పాటు జీవితం గురించి, ప్రత్యేకించబడిన జీవితం గురించి, ఆయన పరిశుద్ధతను గురించి, దేవునికి ఎంత సమీపముగా ఉన్నాడో అనే విషయాన్ని గురించి ఎంత తేటతెల్లం చేస్తా ఉన్నాడు అంటే, దుష్టులతో నాకు పని లేదయ్యా, పాపుల మార్గములతో నాకు పని లేదయ్యా, అపహాసకులు కూర్చుండే స్థలములలో కూర్చుండే అవసరం నాకు లేదు. నేను ఎల్లప్పుడూ నీ ధర్మశాస్త్రం నందు ఆనందించు నీ భక్తుణ్ణి. చప్పలు కొట్టాలి గట్టిగా. స్తోత్రం చెప్పండి. వాక్యం వినాలి. ఎందుకంటే తన చుట్టూ ఉన్న ప్రజలు ఎట్లున్నారట? దుష్టులు, దుర్మార్గులు, దుష్టత్వము చూచి ఆనందించే దేవుడు కానే కాదు ఆయన. దేవుని మనసును గురించి మనం ఎంతగా ఎక్కువగా ధ్యానం చేస్తే, ఎంత ఎక్కువగా ఆలోచన చేస్తే, ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే మనం కూడా అంత ఎదగడానికి అవకాశం ఉంది. చెడుతనానికి ఆయన యొద్ద చోటు లేదు అనేది ఒక గొప్ప దైవికమైన జ్ఞానం. మనం ఆలోచన చేయాలి. అంటే నువ్వు పైకి మంచిగా ఉండొచ్చు, కానీ నీ ఆలోచనలో చెడు ఉంటే, నీ హృదయంలో దుర్మార్గత ఉంటే, దుష్టత్వం ఉంటే, నువ్వు నడిచే మార్గాలలో చెడుతనం కనబడతా ఉంటే, నేను దేవుని బిడ్డనని నువ్వు భ్రమపడతా ఉంటే, ఇది భక్తి సరిపోద్దా? లేదు. నువ్వు దేవునికి సమీపంగా ఉన్నట్ట? కాదు. ఎందుకంటే అక్కడ వ్రాయబడింది చాలా, ఆయన దుష్టులను లేదా దుష్టత్వమును చూచి ఎంత మాత్రం ఆనందించే దేవుడు కాదు, ఆయన మంచితనమును చూచి ఆనందించే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధులను చూచి ఆనందించే దేవుడు. అందుకనే ఇశ్రాయేలీలు కానాను దేశాన్ని చూచి తిరిగి వచ్చినప్పుడు 10 మంది అసాధ్యమని అనుకున్నారు. కానీ కాలేబు, యెహోషువ వంటి ఆత్మ కలిగిన ఇద్దరు ఏం చేశారు తెలుసా? కాలేబు, యెహోషువలో దేవుడు మన యందు ఆనందించిన ఎడల పాలు తేనెలు ప్రవహించు దేశమును ఆయన మనకిస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్తోత్రం చెప్పండి. దేవుడు నీకేది ఇవ్వాలన్నా నీ యందు ఆనందించాలి. ఆమేన్. దేవుడు మీకేది ఇవ్వాలనుకున్నా స్తోత్రం గుర్తుపెట్టుకోండి, నీ వలన ఆయనకి సంతోషం కలగాలి, నీ వలన ఆనందం కలగాలి, మీ బ్రతుకును బట్టి ఆనందం కలగాలి, మిమ్మల్ని చూచినప్పుడు ఆనందం కలగాలి. అందులో నుంచే దీవెన పుట్టుకొస్తుంది తప్ప, నిన్ను చూచినప్పుడు బాధ కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, అయ్యో నోవహు దినములలో ప్రజలు ఎందుకు చేశానే అనే రిగ్రెట్ ఫీల్, పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆశీర్వాదం రాదు. అప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా, నిన్ను దుఃఖపెట్టేంత, నీ మనసును గాయపరిచేంత, నీ ఆత్మను ఆర్పేంత దుష్టత్వం కొంచెమైనా నాలో లేకుండానట్లుగా నాకు సహాయం చేయండి అయ్యా. నీ నీతిని బట్టి నన్ను నడిపించండి నాయన. నీ నీతిని ఇష్టపడే భక్తునిగా నన్ను చేయమని మనం ప్రార్థన చేయాలి. అర్థమైందా? నోవాహు కాలంలో ఆయన ప్రజలను పరిశీలించినప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారట? అక్కడ మీరు గమనించండి, 5 సార్లు చెడు 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 అనే మాట కనపడుతుంది. వారు చెడిపోయారట, వారి మార్గములు చెరిపివేసుకున్నారట, వారి హృదయాలు చెడిపోయినాయట. భూలోకమంతా చెడిపోయిందట. ఎన్నిసార్లు రాయబడింది అట్లా? 5 సార్లు రాయబడినట్టుగా నాకు కనబడింది. చెడు 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 అదంతా చూసినప్పుడు దేవునికి వేదన కలిగింది. దేవుని వేదనంతటినీ కూడా ఒక మనిషి తీర్చగలిగాడు, తీర్చగలిగాడు. దేవునికి సంతోషం కలిగించేటట్టుగా చేశాడు. ఆయన పేరు నోవాహు. చప్పట్లు కొడదాం గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా.
అంతమంది దుష్టుల మధ్య, దుర్మార్గుల మధ్య, బలత్కారుల మధ్య హృదయములు చెరిపివేసుకున్న, మార్గములు చెరిపివేసుకున్న భక్తిహీనుల మధ్యలో నోవాహట వ్రాయబడిన మాట, ఆయన దేవునితో నడుస్తున్నాడు. స్తోత్రం. దేవునికి సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నీతిని అనుసరించాడు. స్తోత్రం. అందుకనే కృప పొందాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అంత్య దినములలో మనకు కావలసిన ప్రార్థన ఇది. నీ నీతి కావాలయ్యా. ఐ నీడ్ యువర్ రైచియస్నెస్. మనుషుల నీతి నన్ను పాడు చేస్తుంది. ఆ నీతిలో నేను నడిస్తే పాడైపోతాను. యేసు ప్రభు దగ్గరికి ఒక దినమున శిష్యులు వచ్చారు. అయ్యా, పరిసయ్యుల గురించి నువ్వు బల్లగుద్ది వ్యతిరేకంగా మాట్లాడావు కదా, వాళ్ళు పైకి కడగబట్టినట్టుగా ఉన్నారు కానీ లోపలంతా దుర్మార్గతే అని చెప్పావు కదా, పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉందని చెప్పావు కదా, వారి హృదయాలన్నీ దుష్టత్వంతో నింపబడ్డాయి, చెడుగుతో నింపబడ్డాయని చెప్పావు కదా, ప్రవక్త యెషయా చెప్పబడిన మాటలు వీరికి సరిగ్గా సరిపోతాయని వారికి చొరకలు వేసావు కదా, వాళ్ళు అభ్యంతర పడ్డారయ్యా, నీకు తెలుసా అని అడిగారు యేసయ్యని. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? అమ్మో, అభ్యంతర పడ్డారా, నా బోధన మార్చేసుకోవాలి అని అనుకోలేదు. వాళ్ళు గుడ్డోళ్ళు. గుడ్డివాడు అయ్యుండి వాళ్ళు గుడ్డివాళ్ళకి త్రోవ చూపిస్తారు. ఇద్దరు కలిసి ఎక్కడ పడతారు? పరిసయ్యులు గుడ్డోళ్ళు అయ్యుండి గుడ్డివాళ్ళకి త్రోవ చూపిస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. వాళ్ళు అలాంటి వాళ్ళు. ఇంకొక మాట అంటాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క ఒక దినమున పెల్లగించబడుతుంది. అంటే సంఘములో కానీ ఎవరైనా కానీ పరిసయ్యుల వంటి మనస్సు కలిగి దేవుని నీతికి వ్యతిరేకంగా, అభ్యంతరకరంగా ఎవరైనా ఫీల్ అయితే, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము అబ్జెక్ట్ అయ్యాము, లేకపోతే అభ్యంతర పడ్డాము అని అనుకున్న వాళ్ళకి యేసయ్య చాలా సూటిగా చెప్తున్న మాట, వాళ్ళు తండ్రి వలన నాటబడిన మొక్కలు కాదు, అపవాది చేత నాటబడిన మొక్కలు. వాళ్ళు ఒక దినమున పెల్లగించబడతారు. మీకు ఒక భయంకరమైన మాట ఏంటంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలే అనుకోకూడదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న వారే అనుకోకూడదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులని అనుకోకూడదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన నీతిని అనుసరించే వాళ్ళని అనుకోకూడదు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, సంఘంలో రెండు రకాలు విశ్వాసుల్ని మొక్కలతో పోల్చాడు. దేంతో పోల్చాడు? దేంతో? మొక్కలతో. దేవుడు నాటిన మొక్కలు, అదే దేవుని సంకల్పంలో ఉన్నవాడు, దైవిక నీతిలో నడిచేవాడు. దేవుడు నాటని మొక్కలు అనగా అపవాది నాటిన మొక్కలు. వీళ్ళెప్పుడు వాక్యానికి అభ్యంతర పడతారు, దైవికమైన నీతిని పెడచెవిన పెడతారు. బోధకులు బోధించినప్పటికీ ఇది మాకు అవసరం లేదులే, ఈయనేంటి ఇలా చెప్తున్నాడని అభ్యంతర పడతారు. వీరు దేవుడు నాటని మొక్కలు. ఒక దినమున దేవుడు సంఘం అనగా ఇది కనబడుతుంది కాదు, మహిమ కలిగిన సంఘముగా మార్చబడినప్పుడు దేవుని చేత నాటబడకుండా ఎవడైతే సంఘములో ఉంటాడో, ఆ ప్రతి అనగా అపవాది చేత ఎవడైతే నాటబడతాడో ఆ గురుగు, ఆ ప్రతి మొక్కని దేవుడు ఏం చేస్తాడు? పిగిలించేస్తాడు. అప్పుడు వాళ్ళ గురించి యేసయ్య చెప్పిన మాట, వాళ్ళ జోలికి మీరు పోవద్దు, వెళ్ళొద్దు, వాళ్ళతో మీకు వద్దు. అసలు వాళ్ళ గురించి మీకు ఇన్ని విషయాలు చెప్పాను కదా, వాళ్ళతో మీకు వద్దు, చాలా నష్టం. దేవుని నీతిని అనుసరించే వారిగా ఉండాలని యేసయ్య శిష్యులకు ఉద్బోధించాడు, ప్రబోధించాడు, ఉపదేశించాడు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? సంఘములో పరిసయ్యులు లాంటి వాళ్ళు ఉంటారు, సంఘములో శాస్త్రులు లాంటి వాళ్ళు ఉంటారు, సంఘములో స్వకీయమైనటువంటి దురాశలు కలిగిన వాళ్ళు ఉంటారు, సంఘములో ఇంకా దైవిక నీతిలోనికి రాకుండా వస్తున్న వాళ్ళని అభ్యంతరపరిచే దేవుని చేత నాటబడని మొక్కలు, పెళ్ళగించబడటకు సిద్ధంగా ఉన్న మొక్కలు, గుడ్డివారైన పరిసయ్యుల వంటి వారు సంఘంలో ఉంటారు. దయచేసి వారి జోలికి మీరు వెళ్ళొద్దు, వారికి ప్రత్యేకంగా ఉండండి. అప్పుడే దైవిక నీతిని అనుసరించి మీరు నడవగలరు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెబుతారా? గట్టిగా స్తోత్రం చెబుతారా? నాకు అందరు కావాలంటే పోతావు. నాకు అందరు కావాలి, అన్నీ కావాలంటే పోతమే. నాకు అందరు కాదు, అన్ని కాదు, దైవిక నీతి ఒక్కటి చాలు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు కాదండి. అందుకే యేసయ్య గారు ఒక పాట రాశాడు, లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే,
ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి చెప్పే మాట ఏంటంటే, మీ భక్తిని చెరిపివేసే దుష్టులతో మీకు సాంగత్యం వద్దు. వాళ్ళ జోలి మీరు వెళ్ళొద్దు. వాడి చావని అండి. వ్యవహారిక భాషలో చెప్పాలంటే వాళ్ళ చావు వాళ్ళని చావనివ్వండి. ఎందుకంటే ఈ పరిచయలైన వాళ్ళు ఎందుకు దుష్టులయ్యారు? వాక్యం తెలియక కాదే ఎందుకు దుష్టులయ్యారు? ప్రార్థన రాకు కాదే ఎందుకు దుష్టులయ్యారు? భక్తి తెలియక కాదే, వాళ్ళకి బాగా భక్తి తెలుసు, వాళ్ళకి బాగా ప్రార్థన తెలుసు, వాళ్ళకి బాగా వాక్యాలు తెలుసు. అయితే ఏమీ లేదయ్యా అంటే విన్ని గ్రహించి దాని ప్రకారంగా దేవుని నీతిలో నడిచే ఆ కృప వాళ్ళు పొందుకోలేదు. మనమైతే పొందుకున్నాం. ఆమె చెప్పాలి వ్యక్తి. స్తోత్రం. ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క ₹1,00,00,000 ఖరీదైన ప్రార్థనలు ఇవి. స్తోత్రం చెప్పండి. ₹1,00,00,000 ఖరీదైన ప్రార్థనలు ఇవి. నాకు అయ్యయ్యా అని తెగ ప్రార్థన చేస్తాం, కానీ ఏమి ఇవ్వాలని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నీ నీతిని అనుసరించి నడిచి కృపలోనికి నన్ను తీసుకున్నాండి. ఆ నీతే కదా నన్ను మార్చేది, పరలోకంలో నన్ను చేర్చేది, ఆశీర్వాదాలన్నీ నా జీవితంలో కూర్చేది ఆ నీతే కదా. అందుకే దేవుని నీతి గురించి వ్రాయబడింది, నీ నీతిని బట్టి, అనగా నువ్వు ఏ నీతిని అనుసరిస్తున్నావో దాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. నీ నీతిని బట్టి నీ యొక్క గుడారం ఆశీర్వదించబడుతుంది. స్తోత్రం. గుడారం అనగా నీ ఇల్లు, నీ కుటుంబం, నీ మనుషులు, నీ పిల్లలు. నీ పిల్లలు దీవించబడాలని నీకు ఆశ ఉంటుంది. నీ కుటుంబం దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, హెచ్చించబడాలని నీ కోరుకుంటుంది. అయితే ఏమి లేదంటే నీకు దైవికమైన నీతి లేదు. అందుకే శాపం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆశీర్వాదం ఆరంభమగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించడం మొదలు పెట్టునుగాక. మీ గుడారం మీద దేవుని రహస్యం ఉండునుగాక. ఇన్ని మీకు కలగాలంటే మీరు ఎందులో నడవాలి? దైవిక నీతిలో. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అదే దావీదు వేదన పడుతున్నాడయ్యా, నా చుట్టూ దుష్టులు ఉన్నారయ్యా, కానీ నాకు నీ గురించి తెలుసయ్యా, నీవు దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడివి, కానీ చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదయ్యా. అందుకని నా నీతి కాదు, వారి నీతి కాదు, నీ నీతిని బట్టి నన్ను నడిపించు, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు. 5వ వచనం చదవండి. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. ఎందుకు దేవుని నీతిని దావీదు ఆశిస్తున్నాడు, అపేక్షిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడంటే దావీదు చుట్టూ ఉన్న మనుషులు ఎట్లున్నారట? డాంబికులు. ఎవరట? డాంబికులు అంటే గర్విష్ఠులు, అహంకారులు, అతిశయించువారు. పౌలు గారు అంటాడు, అతిశయించువాడు క్రీస్తునందే అతిశయించాలి. చప్పలు కొడతారా? కట్టాలి గట్టిగా. స్తోత్రం. డబ్బును గురించి అతిశయపడితే ఒక దినమున ఆ డబ్బులకి రెక్కలు వచ్చి ఎగిరిపోతే నీ అతిశయం ఏమవుతుంది? మనుషుల్ని బట్టి అతిశయిస్తే ఆ మనుషులు ఒక దినమున నీకు దూరం అయితే నీ అతిశయమునకు అర్థం లేదు కదా. విద్యా ఉద్యోగాలను బట్టి, ఉన్నత స్థితిగతులను బట్టి ఎవడైనా అతిశయించాడు అనుకోండి, అతిశయానికి పునాది లేదు కదా. దేనిని బట్టి మనం అతిశయించడానికి మనకు ఆధారం లేదండి. ఎందుకంటే ఏ అతిశయమైనను అది అర్థాంతరంగా నిలిచిపోయేది, ఆగిపోయేది, అది అశాశ్వతమైనది, క్షయమైనవి ఇవన్నీ. ఒక్క అతిశయం మాత్రం నిరంతరం నిలుస్తుంది, యుగ యుగాలు నిలుస్తుంది. అదేంటంటే, అయ్యా నీవే నా అతిశయం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీవే నా అతిశయం. దావీదు చుట్టూ ఉన్న ప్రజలు ఎట్లున్నారట? డాంబికులు, పాపము చేయువారు. డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు. పాపం చేయవారు అందరూ దేవునికి అసహ్యులు. దావీదుకున్న ఒక మంచి దీన మనస్సు ఏంటయ్యా అంటే,
అతను ఆయన కీర్తనలో చెప్తాడు, అయ్యా నేను గర్విష్ఠులతో సంగతి చేయను, పొందు చేయను, దీనులతోనే నేను ఉంటానయ్యా. స్తోత్రం. ఎవరితో 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 ఈ రోజున ప్రజల స్నేహాలు, ఎవరి స్నేహాలు కోరుకుంటున్నారు? డబ్బు బాగా ఉంటే వాళ్ళతో స్నేహం చేయాలని కోరుకుంటున్నారు. దీనులను మనం స్నేహితులుగా ఎంచుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇది దైవనీతి. నీ స్నేహితులు ఎవరు? గర్విష్ఠులా, దీనులా? నీ స్నేహితులు ఎవరు? అహంకారం చూపేవాళ్ళ, దీనులా? నీ స్నేహితులు ఎవరు? మనుషుల మీద పొగరుగా బ్రతికే వాళ్ళ? నీ స్నేహితులు ఎవరై ఉండాలి అంటే దీనులు. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాట, ఇనుము చేత ఏమైందట అమ్మా? పదునవుతుంది. ఇనుము చేత ఏమైంది? పదునయ్యింది. నువ్వు కూడా దీనులతో నీ వంటి దర్శనం, నీ వంటి వైఖరి, నీ వంటి ఆలోచనలు కలిగిన వారితో స్నేహం చేస్తే నువ్వు కూడా ఏమవుతావు? ఆత్మీయతలో మండుతావు. నువ్వు చేసే స్నేహాలన్నీ అహంకారులతో అనుకో, నీ మాటలు ఎట్లా వస్తాయి? అహంకారంగానే వస్తాయి. నీ క్రియలు ఎట్లా ఉంటాయి? అహంకారంగానే ఉంటాయి. నీ ఆలోచనలు ఎట్లా ఉంటాయి? గర్వంతో నింపబడి ఉంటాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, మీ మాట, మీ చూపు, మీ ప్రవర్తనలో గర్వము తొణికిసలాడుతుంది, తొంగి చూస్తుందంటే అర్థం చెక్ యువర్ సెల్ఫ్. మీ అంతరంగంలోనికి తొంగి చూసుకోండి. రెండవదిగా, మీరు ఎవరితో స్నేహాలు చేస్తున్నారో పరిశీలించుకోండి. ఎందుకంటే దేవునికి ఇష్టం లేనిది, అసహ్యమైంది, ఆయన ఎదిరించేది గర్వాన్ని, అహంకారాన్ని. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. చపలు కొట్టండి, స్తోత్రం చెప్పండి. ఆయన నీత్యానుసారం అన్నటువంటి అర్థం ఏంటి తెలుసా? దీన మనస్సు కలిగి డాంబికులకు వేరై. యోహాను తన పత్రికలో రాస్తాడు, లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైనదే. లోకంలో 3 ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, మూడోది ఏంటి? జీవపు డంబం. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకంలో ఉన్నది ఏంటయ్యా అంటే, 1 శరీరాశ ఉంది, 2 నేత్రాశ ఉంది, 3వ మాట దేని గురించి చెప్పాడు? జీవపు డంబం. జీవపు డంబాన్ని ఎవడు ప్రేమించిన ఒక దినమున వాడు పతనం అయిపోతాడు. చాలా జాగ్రత్త. దీనత్వాన్ని ప్రేమించండి. డబ్బున్న వాళ్ళని చూసినప్పుడు వణికిపోవటం, పేదలను చూసినప్పుడు లెక్కలేనట్టుగా చూడటం, మంచి వస్త్రాలు కట్టుకున్న వాళ్ళని చూసినప్పుడు చాలా సాధారణంగా ఆహ్వానించటం, మురికి బట్టలు వేసుకున్న వాడిని వెనక కూర్చోమంటాం. అర్థమైందా? మంచి పలుకుబడి ఉన్న వాడిని చంకల మీదకి ఎక్కించుకోవటం, అసలు ఇతను ఎవరికి తెలియదంటే అతన్ని తక్కువ చేసి మాట్లాడటం, ఇవి కాదు. యాకోబు తన పత్రికలో చెబుతున్నాడు, సంఘానికి వచ్చేవాళ్ళు వెండి బంగారాలు పెట్టుకొని మంచి వస్త్రాలు ధరించుకొని వస్తారు. కొంతమంది మురికి బట్టలు వేసుకొని వస్తారు. సరి అయిన వస్త్రాలు లేని వాడిని చూచి, రే ఇక్కడ కాదు నీ స్థలం, అక్కడికి వెళ్ళి కూర్చో, వెనక్కి కూర్చో అని మీరు చెబుతున్నారు. బంగారం ధరించి మంచి వస్త్రాలు వేసుకున్న వాళ్ళకి అక్కడ కాదండి, మీరు ఎక్కడ కూర్చోండి అని VIP సీట్లు వేస్తున్నారు. అసలు మిమ్మల్ని నట్టేట ముంచేది, మిమ్మల్ని నాశనం చేసేది ఆ వెండి బంగారాలు ధరించుకొని మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు ఎరా నాయనా. మీ పరిచర్యలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ తమ్మును తాము తగ్గించుకున్న వాళ్ళని మీరు హెచ్చించాలి. చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పండి. మీరు ఒక వ్యక్తిని హెచ్చించేటప్పుడు ఎట్లా ఉండాలి మీ వైఖరి అంటే, తగ్గింపు కలిగిన వారిని గుర్తించండి, వారిని హెచ్చించండి. ఆమేన్. గర్విష్ఠులు, పొంగిపోయేవాళ్ళు, పొగరబోతులు, అతిశయించుకునే వాళ్ళు, వీళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు, వాళ్ళని హెచ్చించొద్దు, వాళ్ళ జోలికి మీరు పోవద్దు, వాళ్ళకి పెద్ద పీటలు వేయొద్దు. ఎందుకంటే ఒక దినమున వాళ్లే మిమ్మల్ని సభకు విడుస్తారు, వాళ్లే మిమ్మల్ని అభ్యంతరకారులుగా మారుతారు, వాళ్లే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, వాళ్లే మీ జీవితాలని పాడు చేస్తారు. తగ్గింపు కలిగిన వారితో స్నేహం చేయండి, నడవండి, బ్రతకండి. అది దైవిక నీతి. స్తోత్రం. ఆ కింద వచనాలు మనం చూస్తే, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు
యెహోవాకు అసహ్యులు. వింటున్నారా? అయ్యా ఎందుకు నీతి కావాలని ప్రార్థిస్తున్నాడు దావీదు. కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలే, ప్రతి మాటలో కపటమే. కొంతమంది జీవితాలు ఎట్లున్నాయట, నిజం చెబితే వాళ్ళు చచ్చిపోతారేమన్న భయంతో ప్రతిరోజు అబద్ధాలతో బ్రతుకుతారు. ఈ మధ్య ఒక కొటేషన్ రాసుకున్నాను. అదేంటంటే, నిజంలో బ్రతకడంలో ఉన్న సంతోషాన్ని, నిజాయితీగా జీవించడంలో ఉన్న సంతృప్తిని ఎవడైతే అనుభవిస్తాడో వాడు ఈ ప్రపంచంలో అందరికల్లా శక్తివంతుడు, స్వేచ్ఛను పొందిన స్వాతంత్రుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజములో బ్రతకండి. ఎక్కడెక్కడ? నిజములో బ్రతకండి. స్తోత్రం. నిజాయితీగా జీవించండి. హల్లెలూయా. అందులో ఉండండి. రియాలిటీ. దేవునికి అబద్ధాలాడే నాలుకంటే, కపటము చెప్పే మనుషులంటే ఎంత అసహ్యమో. అబద్ధాలాడి సంపాదించుకునే సంపాదన ఊపిరితో సాటి అని అర్థం. సాటి అని వ్రాయబడింది. ఊపిరితో సాటి అంటే అర్థం, నువ్వు అబద్ధాలాడి సంపాదించుకుంటే నీ ప్రాణం పోయిన దానితో సమానం. అంతే. అది ప్రాణంతో చెలగాటం. ₹1 వస్తుందంటే అబద్ధం ఆడే మనస్తత్వం కాదు. డబ్బు వస్తుందంటే అసత్యాలు మాట్లాడేది కాదు. ఏదో ఆస్తి వస్తుందంటే కపటంగా ప్రవర్తించడం కాదు. నిజం మాట్లాడండి. ఎందుకంటే బైబిల్లో ఉంది, ప్రేమ కలిగి సత్యం మాట్లాడాలంట. మనం యేసు ప్రభు వలె బ్రతకాలనుకున్న వాడికి ఏముండాలి? సత్యం మాట్లాడే జీవితం ఉండాలి. ఏముండాలా? నిజం మాట్లాడే ధైర్యం ఉండాలా. వాళ్ళు యేసయ్యలాగా బ్రతుకుతారు. అర్థమైందా? యథార్థత. ఆయన ప్రేమించేది ఎవరిని అంటే కల్లబుల్లి మాటలు చెప్పేవాళ్ళని కాదు. యథార్థంగా బ్రతికేవాడిని, నికార్సుగా బ్రతికేవాడిని, నీతిగా బ్రతికేవాడిని. హృదయంలో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేవాడిని దేవుడికి ఎప్పుడూ కూడా ఇష్టపడ్డు. మనం బయటికి ఎట్టుంటామో లోపల కట్టుండాలి, లోపల ఎట్టుంటామో బయటకు అట్టాగే ప్రవర్తించాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? జీవితంలో కొంతమంది జీవితం మొదలు పెట్టిన దగ్గర నుంచి అంతా నటనే, అంతా మోసమే. నేనేమంటానంటే, నువ్వు నటించావు కదా ఇంతకాలం, అలుపు రాలేదా? అలసట రాలేదా? చాలని అనిపించడం లేదా? అట్లా అనిపిస్తేనే నీ నిజమైన బ్రతుకు ప్రారంభమైంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వింటున్నారా? కొంతమంది వారి జీవితాలు ఎట్లా ఉన్నాయట? అబద్ధాలు. నీ అవయవాలు అబద్ధాలను ప్రేరేపిస్తున్నాయా? కపటంగా బ్రతకడాన్ని నేర్పిస్తున్నాయా? గుర్తుపెట్టుకో, యేసయ్య చెప్తా ఉన్నాడు, నీ అవయవం ఏదైనా నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని ఏం చేయమన్నాడు? పెరిగివేయ్. రెండు చేతులు కలిగి నిత్య అగ్నికి వెళ్ళడం కంటే, చెప్పండి, ఒంటి చేత్తో ఎక్కడికి వెళ్ళటం మ్యాటరు? పరలోకం కాదు, జీవం. ఈ మాట వివరిస్తాను. పరలోకం కాదు, జీవం. మత్తయి సువార్త 18 తీయండి ఒకసారి. 8 వచనం. కొంటివాడు వగనో అంగహీనుడు వగనో జీవములో ప్రవేశించుట నీకు, రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కళ్ళు కలిగి నిత్య అగ్నిలోనికి వెళ్ళడం కంటే, ఒంటి చెయ్యి లేదా ఒంటి కాలు లేదా ఒంటి కన్ను కలిగి ఎక్కడికి వెళ్ళటం మేలట? జీవం. జీవం అంటే అర్థం ఏంటి? ఇక్కడ పదం దేన్ని సూచిస్తుంది? ఏ జీవం? నిత్య జీవం అంటే పరలోకమే కదా. నేను పరలోకం కాదంటున్నాను కదా. ఎందుకు పరలోకం కాదంటున్నానంటారు? రెండు చేతులు కలిగి నిత్య నరకాగ్ని లేదా నిత్య అగ్ని అంటే అది నరకమే వెళ్ళటం కంటే,
ఒంటి చేత్తో లేదా ఒంటి కన్నుతో లేదా ఒంటి కాలుతో జీవంలోనికి ప్రవేశించడం మేలు. జీవం అనగా నిత్య జీవం కాదు, అనగా పరలోకం కాదు. జీవం అనగా చెప్తా వినండి. నాకు తెలిసి పరలోకంలో గుడ్డోళ్ళు ఉండరు, కుంటోళ్ళు ఉండరు, అంగవిహీనులు ఉండరు. ఏ అవయవ లోపము కూడా ఇక్కడ బ్రతికినప్పుడు ఉన్నా పరలోకంకి వెళ్ళినప్పుడు కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎవరు ఉండరు. లోపము లేని యేసు వంటి వారే ఉంటారు. చప్పట్లు కొట్టండి గట్టి, స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. పరలోకంలో కుంటోడు ఎట్టుంటాడండి? పరలోకంలో గుడ్డోడు ఎట్టుంటాడు? పరలోకంలో వంటి చేయగలిగినోడు అంగవిహీనుడు ఎట్లుంటాడు? ఉండడు. నో ఛాన్స్. ఒకవేళ ఈ భూమి మీద నీకు ఒంటి కన్నే ఉండొచ్చు, కానీ పరలోకం వెళితే 2 కళ్ళు బాగుంటాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు జీవం అనే మాటకు అర్థం చెప్తా. జీవం అంటే ఒకడు 100 సంవత్సరాలు బ్రతికిన తన అవయవాల మీద అధికారం రాకపోతే, పాపం మీద జయం రాకపోతే, వాడు 100 సంవత్సరాలు జీవించినా వాడు జీవించిన జీవము కానే కాదు. ఎప్పుడైతే నీ అవయవాల మీద జయం వచ్చి నువ్వు పరిశుద్ధుడు అవుతావో అప్పుడు నువ్వు జీవంలోనికి ప్రారంభించబడతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడిన జీవానికి అది అర్థం. ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతికినది జీవము కాదు, అవయవాలను జయించి పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు కరెక్ట్గా మనం ఎక్కడిలోకి ఎంటర్ అయినట్టు ఇప్పుడు బతుకుతున్నట్టు అర్థం. ఆమేన్. స్తోత్రం. పాపంలో బతికితే బతకటమా? కాదే. నేను యాత్ర చేసిన దినాలు చాలా ఉన్నాయి, కానీ చెప్పండి జీవించిన దినాలు ఎట్టున్నాయి అంట? అంటే బ్రతికిన దినాలు వేరు, చెప్పండి దేవునిలో జీవించిన దినాలు వేరు కదా. నికోదేముతో ఏం చెప్పాడు యేసయ్య? అర్ధరాత్రి ఉపదేశం. ప్రభువా నేను నిత్య జీవానికి లేదా దేవుని రాజ్యంలో చేరాలంటే నేనేం చేయాలయ్యా అంటే యేసయ్య చెప్తున్నాడు, ఎవడైనా నువ్వు ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే వాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కొత్తగా, ఫస్ట్ ఏం చెప్పాడు? కొత్తగా జన్మించిన శిశువులాగా ఉంటే దేవుని రాజ్యం. అయ్యా నేను ముసలోడినే, రేపు మాపో చచ్చిపోయేటట్టున్నాను, తల్లి లేదు, ఒకవేళ ఉన్న తల్లి గర్భంలోకి వెళ్ళి నేను ఎట్లా పడతాను? కుదరదు కదా అంటే యేసయ్య ఇప్పుడు విశదీకరించి చెప్తా ఉన్నాడు, నువ్వు మతబోధకుడు కదా, నీకేం అర్థం కాలేదా? జీవం అంటే ఎవడైనా నీటి మూలముగా అనగా బాప్తిస్మం, ఆత్మ మూలముగా అనగా పరిశుద్ధాత్మ ద్వారా ఎవడైతే పుడతాడో అది అసలైన జీవం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అది జీవం. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. మళ్ళీ మన 5వ కీర్తనలోనికి వద్దాం. నువ్వు అబద్ధాలు చెప్పి, అన్యాయం చేసి, నరహత్యలు చేసి, ఈ పనికి మాలిన పనులన్నీ చేసి నేను నా దేవుని నీతిలోనే ఉంటున్నాను లేని అనుకుంటే చాలా భ్రష్టత్వంలో ఉన్నావు. నువ్వు జీవంలోనికి రావాలి, ఆయన నీత్యానుసారంగా నువ్వు ప్రవేశించాలి అంటే నువ్వేం చేయాలి? నిజం పలకటం నేర్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. సత్యం పలకటం నేర్చుకోవాలి. హల్లెలూయా. నతనయేలును చూచి యేసయ్య అంటున్నాడు, నిజముగా ఇతడు యథార్థవంతుడు, ఇతనిలో ఏ కపటమును లేదు. ఇశ్రాయేలీయులలో ఎంత యథార్థవర్తనుడో ఇతను. అర్థమైందా? నిన్ను చూచినప్పుడు, నన్ను చూచినప్పుడు యేసయ్య సాక్ష్యం చెప్పాలి కదా, నిజంగా నువ్వు యథార్థవంతుడు, నీలో ఏ కపటం లేదు. అందుకనే దేవుని వాక్యంలో ఇదే కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ 51వ కీర్తన 6, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుదువు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అబద్ధాలు ఆడే వాళ్ళతో దూరంగా ఉండండి. ఎవరితో? నీకు కూడా ఏం అలవాటైద్ది? ప్రతి మాటకి అబద్ధం చెప్పే గుణం వచ్చిద్ది.
సత్యంగా మాట్లాడడం కష్టమైంది, యథార్థత నీకు భారమైంది. ఎందుకంటే ఇదేదో బాగుందే, ప్రతి మాటకి అబద్ధం చెప్పి బలి తెప్పించుకుంటున్నారు, నేను కూడా ఇట్లాంటి జ్ఞానం నేర్చుకుంటే బాగుండని అనిపించింది. అందుకని మనం ఏం చేయాలి? నిజం నిర్భయంగా మాట్లాడే సత్యవర్తనులతో స్నేహం చేయాలి. అప్పుడు నువ్వు యథార్థతను ప్రేమించే వ్యక్తి అవుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సత్యం. కింద వచనాల్లో మనం చదివితే 10వ వచనం, దేవా తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము, వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. చూడండి, దావీదు కాలంలో తన చుట్టూ ఉన్న ప్రజలు ఎట్లా ఉన్నారట? తిరుగుబాటు ఆత్మ. ఏ ఆత్మ? ఏ ఆత్మ? రెబల్ స్పిరిట్. ఏ స్పిరిట్? రెబల్ స్టార్ కాదు, రెబల్ స్పిరిట్. రెబల్ స్పిరిట్ అంటే రెబలింగ్ అంటే ఏంటి? రెబల్ అంటే అర్థం ఏంటి? తిరుగుబాటు ఆత్మ, ఎవరికి లోబడిన ఆత్మ, ఎవరికి విధేయత చూపించని ఆత్మ, ప్రతిదానికి వ్యతిరేకించే ఆత్మ, గొడవలు పెట్టుకునే ఆత్మ. ఆ ప్రజల మధ్య బ్రతుకుతున్నటువంటి దావీదు అంటున్నాడు, అయ్యా నాకు నీ నీతిని బట్టి నడవటం నేర్పించు, తిరుగుబాటు ఆత్మ వద్దయ్యా. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. స్త్రీలారా మీ పురుషులకు తిరుగుబాటు చేయకండి, పురుషులారా తోటి వ్యక్తుల మీద తిరగబడకండి, యవనులారా మీ తల్లిదండ్రులకు మీద తిరుగుబాటు చేయవాకండి, విశ్వాసులారా దైవజనుని మీద తిరుగుబాటు చేయకండి. ఎందుకంటే ఈ అంత్య దినములలో ప్రజలట ఏమవుతారు? తిరుగుబాటు ఆత్మ నేర్చుకుంటారు. ఎవడు దీనుడై వణుకునో దేవుడు వానిని దృష్టిస్తాడు. ఆమేన్, స్తోత్రం. ఎవడు దీన మనస్సు కలిగి ఉంటాడు, తగ్గించుకొని ఉంటాడు, లోబడి కలిగి ఉంటాడు, తిరుగుబాటు చేయకుండా అనుసరించగలిగి ఉంటాడు, వాడిని దేవుడు దృష్టించి హెచ్చిస్తాడు. తిరుగుబాటు ఆత్మ. ఈ తిరుగుబాటు ఆత్మే ఆది కాండంలో కయ్యనుని నామరూపాలు లేకుండా చేసింది, దేశ దిమ్మరిగా మార్చింది. తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమగా కయ్యనుతో మాట్లాడుతున్నాడు చూడండి. అయ్యా కయ్యను, మీ తమ్ముడేడి? ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. కయ్యను చెప్పొచ్చు, అయ్యా నువ్వెంత ప్రేమగా మాట్లాడుతున్నావు, నేను చాలా దుష్టుని, దుర్మార్గుడిని, నరహత్య చేశాను, అసూయతో, కోపంతో, పగతో నా తమ్ముడిని చంపానయ్యా, పొట్టను పెట్టుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నువ్వు క్షమాహృదయం కలిగిన వాడివయ్యా అంటే బాగుండేది. ఏమంటాడు తెలుసా? నా తమ్ముడికి నేనేమన్నా కాపలావాడినా, కావలవాడినా, వాడికి నేను వాచ్యమైనా, వాడి గురించి నన్ను అడుగుతా? ఒక మనిషితో కాదు, ఎవరితో తిరుగుబాటు చేస్తున్నాడు? దేవునితోనే. దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డాడు. మీరు గుర్తుపెట్టుకోండి, తిరుగుబాటు ఆత్మ కలిగిన వాళ్ళు వెలివేయబడతారు. ఎవరితో? మనుషుల చేత కాదు. దేవుడు అలాంటి వాళ్ళని ఏం చేస్తాడు? వెలివేస్తాడు ఆయన సన్నిధిలో వచ్చి. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి బ్రతకలేకపోతున్నాడంటే, లోకానికి ఆకర్షితుడవుతున్నాడంటే అతనిని దేవుడు వెలివేశాడని అర్థం. దేవుడు వెలివేస్తే ఆ వ్యక్తికి ఏముంది లోపల అంటే తిరుగుబాటు ఆత్మ, రెబల్ స్పిరిట్. యోనా దగ్గరికి వెళ్ళండి, ముగించేస్తున్నా. అతనికి ఏ ఆత్మ ఉంది? మంచి ప్రవక్తే కానీ ఏ ఆత్మ వచ్చింది? తిరుగుబాటు ఆత్మ వచ్చింది. ఏ విషయంలో? దేవుడు నినివే వెళ్ళమంటే ఈయన ఎటుపోయాడు? అక్కడ చాలా క్లియర్గా వ్రాయబడి ఉంటుంది, అతడు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. తిరుగుబాటు ఆత్మ కలిగినోడు దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడికెక్కడికి. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, మనం అందరం ఉన్నాం. ఇది గొప్ప భాగ్యం. దీన్ని మనం పోగొట్టుకోకూడదు. తిరుగుబాటు ఆత్మ చేత లోబడాలి, దీనులమై ఉండాలి, తగ్గించుకోవాలి, ఆయన చిత్తమును నెరవేర్చగలిగిన కృపను పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా.